తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని సంస్థాగత ఎన్నికల్లో పక్కన పెట్టడం దుర్మార్గపు చర్య అని పార్టీ అరకు పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు. ఈ రోజు ఆయన ముంచుంగిపుట్టులో మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మండలంలోని 23 పంచాయతీలు 375 గ్రామాల్లో పార్టీ బలోపేతమయ్యేలా ఎంతగానో కృషి చేసిన నాయకులను విస్మరించారని వాపోయారు. పనిచేసే వారికి కాకుండా టీడీపీ అంటే ఏమిటో తెలియని వారికి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో స్థానం కల్పించడం దారుణమని పేర్కొన్నారు. ఇలా జరిగితే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా మండల స్థాయి నాయకులు 23 పంచాయతీలను సందర్శించిన దాఖలాలు లేవన్నారు. పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలని సూచించారు. బాబు గారు తెలియకుండా ఈరోజు పార్టీ నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే మండలంలో ఈరోజు బాధ్యత కలిగినటువంటి నాయకులు ఈరోజు చేస్తున్నది ఏంటంటే, పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడి ముంచెంపుట్టు మండలంలో 23 పంచాయతీల్లో 375 గ్రామాల్లో కష్టపడి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సంస్థాగత ఎన్నికల్లో ఈరోజు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన విధంగా తెలుగుదేశం పార్టీ ఏంటో తెలియనటువంటి వాళ్ళకి తెర మీద తీసుకొచ్చి ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. తెలుగుదేశం పార్టీ నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని అనుకుంటున్నారా, లేదనుకుంటే తెలుగుదేశం పార్టీని తుంచేయాలనుకుంటారో సమాధానం వాళ్ళు ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదంలో ఉంది తెలుగుదేశం పార్టీ. నేటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి సుమారుగా సంవత్సరం కావస్తుంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ గురించి ఈరోజు ఒక్కరు కూడా 23 పంచాయతీల్లో ఎక్కడ మీటింగ్లు కానీ లేదు అనుకుంటే ప్రజల వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ రోజు ప్రజా సమస్యల మీద పనిచేసింది. బాబు గారు స్కిల్ డెవలప్మెంటు కేసులో జైల్లో వెళ్ళినప్పుడు 23 పంచాయతీల్లో బాబు గారు గురించి, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుని కేసు అనేది పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా బాబు గారిని నిర్దోషి, నిండు చంద్రుడు బయటికి రావాలని చెప్పేసి కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాల్లో ఈ టీం అంతా కూడా ఆ రోజు పాల్గొనడం అనేది జరిగింది. విపరీతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంటు, మండల కార్యదర్శి చంద్రబాబు గారి మీద అనేకమైనటువంటి దుష్ప్రచారము, అబండలు వేయడం జరిగింది. ఏమని అంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరుక్కున్నారంటే డబ్బులు తినేసి జైల్లో వెళ్ళారు, వాళ్ళ గురించి పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఏంటని చెప్పినటువంటి మండల అధ్యక్షులు, కార్యదర్శులు ఈరోజు కండువాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు మండలంలో. ఏమయ్యా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు, అలాగే ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు ప్రజల పక్షంలో నిలబడకుండా ఉన్నవాళ్ళు ఈరోజు అధికారంలో వస్తే తెలుగుదేశం మీకు కనిపించిందా అని చెప్పేసి ఈరోజు వాళ్ళని మేము నిలదీస్తూ ఉన్నాం. సమాధానం రావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక ఏదైతే సంస్థాగత ఎన్నికలు తెలుగుదేశం పార్టీ చేపట్టిందో, ఈ యొక్క సంస్థాగత ఎన్నికల్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డటువంటి నాయకులు, కార్యకర్తల్ని సముచిత స్థానం అనేది కల్పించకపోతే తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆ రకంగా సముచిత స్థానం కల్పించకపోతే ఇది మన జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంజయరాణి గారి దృష్టికి, అలాగే మన పెద్దలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి, అలాగే మన అధినేత శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని పరిష్కారమయ్యేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరి ముందు ఈ యొక్క డిమాండ్ని ప్రస్తావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధిష్టానం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ తీసుకుంటున్నాం మిత్రులారా.